నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవు లేవే ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరిచేరని దూరం మన కలయిక తీరం మునిమాకుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదులే Hello, Mr. Johnny Liver. Mr. AJ, thank you. థ్యాంక్ యూ మిస్టర్ ఏజే. మీ రెస్టారెంట్లో మీరు చాలా బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని చాలాసార్లు విన్నాను. ఈ డీల్ వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నా కాస్ట్లీ కోటు అసలే మా ఆవిడ గిఫ్ట్గా ఇచ్చింది. ఇంత డర్టీగా చేసి తీసుకొస్తావా? What happened, Mr. Johnny? This stupid woman నా కోట్ని చూడండి ఎలా డర్టీగా మార్చేసిందో. మీ హోటల్లో ఎవరికి శ్రద్ధగా పనిచేయడం రాదు. కోర్టునే క్లీన్గా ఉంచడం చేత కాలేదు. Deal cancel. Deal cancel. మిస్టర్ ఏజే, డీల్ ఓకే. అగ్రిమెంట్ మీద సైన్ చేస్తా. జస్ట్ అ మినిట్. నాకు ఇలాంటి స్పెషల్ అగ్రిమెంట్స్ అన్నీ నా వైఫ్ గిఫ్ట్గా ఇచ్చిన కోట్ వేసుకొని చేయడం అలవాటు. నా కోట్ ఇవ్వమ్మా. ఓ మై గాడ్, ఏమైంది? ఇది ఇంతకు ముందు నా కోటు మీద లేదే.
ఎస్, ఇంతకు ముందు లేదు. ఇది మా ఏజీ రెస్టారెంట్స్ నుంచి మేము మీకు ఇచ్చే స్మాల్ గిఫ్ట్. మీరు మీ మిస్సెస్ గిఫ్ట్ ని ఎంత స్పెషల్ గా చూస్తారో అర్థమైంది. అందుకే ఈ సింబల్ డిజైన్ చేసి ఇచ్చాను. ఇది చూస్తే మీ మిస్సెస్ మీద మీకెంత ప్రేమ ఉందో అర్థమై ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ థాట్. థ్యాంక్ యూ. ఈ డిజైన్ వల్ల నా కోటికి ఇంకా అందం వచ్చింది. అండ్ మీరన్నట్టు మా మిస్సెస్ కి ఇంకా ఇంకా ఆనందం వస్తుంది. మిస్టర్ విజయ్, ఐఎమ్ సో హ్యాపీ, వెరీ మచ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. All the best. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నువ్వేదో చేసావు. నిజం చెప్పు, నువ్వేదో చేసావు, ఏదో మిస్టేక్ చేసావు. ఆ మిస్టేక్ బయటపడకూడదని మళ్ళీ మాయ చేసావు. చెప్పు, ఏం చేసావు? మరకలు పడితే నేను చాలా ఫీల్ అవుతాను. ఇది మా ఆవిడ గిఫ్ట్. ఏం మాట్లాడవేంటి? నేనేం తప్పు చేయలేదు. లేదు, ఆ కోట్ని ఏదో చేసావు. చించేసి మళ్ళీ డిజైన్తో కవర్ చేసావా? అయ్యో లేదు లేదు. మరేం చేసావు? నేను నిజంగానే ఆ జానీ జోకర్ని ఇంప్రెస్ చేయాలనుకున్నాను. జానీ జోకరా? అయ్యో కాదు కాదు, కిడ్నీ లివర్. కిడ్నీ లివరా? జానీ దుష్మన్. అతని పేరు జానీ లివర్. అవునవును, జానీ లివర్. పేరు ఏదైతే ఏంట్లే, నువ్వు మన రెస్టారెంట్ పేరు పాడు చేయలేదు. నీ వల్లే ఈ డీల్ ఓకే అయింది. ప్రభాస్, ఆ కోటు మీద గానీ డిజైన్ వేసి ఉండకపోతే వీళ్ళందరూ నన్ను ఫుట్బాల్ ఆడుకునేవారు. అమ్మా, ఏమిట్రా? పొద్దున టిఫిన్ చేసే టైంలో బానమ్మ గారు ఇలాగే టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు. ఇప్పుడు డిన్నర్ టైంలో అదే పొజిషన్లో మీరు ఉన్నారు. షిఫ్ట్లు వేసుకుని మరీ టెన్షన్ పడేంత ప్రాబ్లం ఏమైంటుందా అని. ప్రస్తుతానికి ప్రాబ్లం ఏమీ లేదు, కానీ ఏమొస్తుందోనని భయంగా ఉంది. అర్థం కాలేదమ్మా. నా కోడలు అమాయకురాలరా, మనసులో ఏమీ పెట్టుకోదు. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది. తన వల్ల అన్నీ అవుతాయని నిరూపించుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటుంది. తను మంచి ఉద్దేశంతోనే ఏ పని మొదలుపెట్టినా
చివరికి తనకి మిగిలేది తిట్లు, సమస్యలే. ఇవాళ కూడా తనకి ఏజే ఒక పనప్ప చెప్పాడు. అది సవ్యంగా పూర్తి చెయ్యాలని, ఏజే దగ్గర మంచి అభిప్రాయం ఏర్పరచుకోవాలని. అది ఎంత టెన్షన్ పడిందో నాకు తెలుసు. ఏ ఆటంకం కలగకుండా అది అనుకున్న పని పూర్తి చేయాలని. దానికంటే ఎక్కువసార్లు నేనే ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. ఏజే అప్పచెప్పిన పని ఏమయ్యిందో, భాను సరిగ్గా చేయగలిగిందో లేదోనని టెన్షన్గా ఉంది. మీ మనసులో బాణమ్మ గారి మీద ఎంత ప్రేమ ఉన్నప్పుడు మీరే డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదమ్మా. మధ్యలో నన్ను పెట్టి మధ్యలో దొరివేస్తారెందుకు? తను నా కొడుకు విషయంలో తప్పు చేసిందని తెలిసి కోపం వచ్చింది. ఇక జన్మలో తనతో మాట్లాడకూడదు అనుకున్నాను. కాని ఆ తప్పు జరిగింది తన అమాయకత్వం వల్లే, తన పసితనం వల్లేనని తర్వాత అర్థం చేసుకున్నాను. మరి ఇంకేంటమ్మా, ఇప్పుడు మామూలుగా మాట్లాడొచ్చు కదా. ఏమిట్రా నేను మాట్లాడేది? నేను దానికి అత్తని, నా ఇష్టం. ముందు తాను మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడతాను. నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు. వెళ్ళి నీ పని చూసుకో. ఇంకెన్ని రోజులు వీళ్ళిద్దరి మధ్య నాకు దంచుడు కార్యక్రమం. అమ్మా, సార్ వాళ్ళు వచ్చేసినట్టున్నారమ్మా. అవునవును, నువ్వేం మాట్లాడుకో, సైలెంట్గా ఉండు. ఏజే మూడు ఎలా ఉందో ఏమిటో. నాన్న ఏజే, ఏంటి జయమ్మా? కాఫీ ఇవ్వమంటావా? వద్దు జయమ్మా. పోనీ జ్యూస్ ఏమన్నా పంపించనా? ఏమొద్దు జయమ్మా. ఇవాళ వారం, వర్జ్యం, నక్షత్రం, తిథి ఇలాంటివన్నీ తెలుసుకో జయమ్మా. ఎందుకు నాన్న? నీకు తెలుసుగా, నేను జనరల్గా ఇలాంటివన్నీ పెద్దగా నమ్మను. కానీ ఇవాళ జరిగింది చూశాక నమ్మక తప్పట్లేదు. ఏం జరిగింది నాన్న? జరగకూడదు ఏదైనా జరిగిందా? అనుకున్న పని అవ్వలేదా? నిజంగా అలాంటిది ఏదైనా జరుగుంటే నేను ఎంత ఆశ్చర్యపడేవాడిని కాదు జయమ్మా. దేనైనా చెడగొట్టడం, ఏ పన్నైనా నాశనం చేయటం భానుకి మామూలే కదా అని సరిపెట్టుకునేవాడిని. తనకి ఇలాంటి పని అప్పచెప్పటం నా పొరపాటు అని నన్ను నేను తిట్టుకునేవాడిని. కానీ ఫర్ అ చేంజ్ తన రొటీన్కి భిన్నంగా భాను తన స్టైల్ మార్చుకుంది. ఒక అడుగు ముందుకేసింది. పాడు చేయటం బోరు కొట్టినట్టుంది. తలతిక్కల పనులు చేయటం విసుకొచ్చినట్టుంది. తింగర్ చేష్టలకి పాజ్ ఇచ్చినట్టుంది. ఈసారికి తనకు అప్పచెప్పిన పనిని కరెక్ట్గా చేసి ఈ డీల్ ఓకే అవడానికి హెల్ప్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రెస్టీజియస్ డీల్ తన వల్లే మనకొచ్చింది. క్లయింట్ మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. భానుని చాలా మెచ్చుకున్నాడు కూడా. నాకు ఇప్పటికీ తను ఏం చేసిందో, ఎలా చేసిందో తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు. నాకు రిజల్ట్స్ ఇంపార్టెంట్, ప్రాసెస్ కాదు.
గమ్యం చేరటం ముఖ్యం, మధ్యలో ప్రయాణం కాదు. తన పర్ఫార్మెన్స్కి నేను కూడా మీలాగే ఆశ్చర్యపోయాను. తన సమయస్ఫూర్తికి ఇంప్రెస్ అయ్యాను. దీనివల్ల నాకు తెలిసిందేంటంటే, మైండ్ చేసే పని మీద 100% పెడితే బాను ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలదని. Keep it up. ఒరే సన్నాసి, విన్నావురా? నా కోడలు తలుచుకుంటే ఏమైనా చేయగలదు. వెళ్ళి పాయసం చేయరా, నా కోడలు నోరు తీపి చెయ్యాలి. జయమ్మ, మీరు మళ్ళీ నాతో? నీతో మాట్లాడకుండా నేనెలా ఉండగలను చెప్పు? భానుని ఎంత కిందకి తొక్కాలని ప్రయత్నించినా అంతే పైకి లేస్తుంది. ఇవాళ ఏజే మనసులో కూడా చోటు సంపాదించుకుంది. ఇలాగే వదిలేస్తే ఈ ఇంట్లో నాకు చోటు లేకుండా పోతుంది, నాకు విలువ లేకుండా పోతుంది. ఆ పరిస్థితి రాకూడదు, రానివ్వను. ఏదో ఒకటి చేయాలి. తన పర్ఫార్మెన్స్కి నేను కూడా మీలాగే ఆశ్చర్యపోయాను. తన సమయస్ఫూర్తికి ఇంప్రెస్ అయ్యాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే, ఎవ్వరు లేని ఒక కొత్త లోకానికి ఏజీ నన్ను ఎత్తుకెళ్ళినంత ఆనందంగా ఉంది. అందరి ముందు నన్ను ఏజీ పొగుడుతుంటే నాలో ఒక కొత్త ఉత్తేజం నిండుకొని, ఇకపైన నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాలో పూర్తిగా కలిగింది. నా కోడలు తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అంజలి, అంజలి, ఏమైంది అంజలి? ఈ టైంలో వచ్చావేంటి? ఏం జరిగింది? నాన్నకేమైనా జరిగిందా? మమ్మీకేమైనా జరిగిందా? ఏమైనా? అలా ఏం జరగలేదక్క, నువ్వు కంగారు పడుకో. అమ్మమ్మకి ఒంట్లో బాలేదని ఫోన్ వస్తే అమ్మా నాన్న నన్ను ఇక్కడ దిగబెట్టి ఊరెళ్ళారు. ఒక 2-3 రోజులు అక్కడే ఉండి అమ్మమ్మ ఆరోగ్యం కుదురుపడ్డాకే వస్తామని, అప్పటిదాకా నన్ను ఇక్కడే ఉండమని దిగబెట్టి వెళ్లారు. ఇదేమైనా నీకు పరా ఇల్లా? మమ్మీ నాన్న వచ్చేంత వరకే కాదంజలి. నీకిష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు, సరేనా? అంజలి, అంతేకాదు
నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏజీ అందరి ముందు నన్ను పొగిడారు. అప్పుడు దక్ష మాయలో మొహం చూడాలి, వాడిపోయే ఎండాకాలం ఆకుల్లాగా.